హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈ రోజు కొత్తిమీర తోటి పచ్చడి చేసుకుందాము. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. రైస్ లోకైనా టిఫిన్ లోకైనా చాలా మంచి కాంబినేషన్. ఇది చూసే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను. ఎలా చేయాలో చూసేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 స్పూన్స్ పల్లీలు తీసుకొని పల్లీలను కూడా మనం కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా మనం దూరగా ఫ్రై చేసుకోవాలి. మరీ మాడవకుండా ఇవి కొద్దిగా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసేసుకొని అదే కడాయిలో మనం ఒక 10-15 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇవి మంటను బట్టి మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా మంట తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను 15-20 దాకా తీసుకున్నాను. వీటిని కొంచెం మనం బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి. మరీ బాగా కాకుండా మనం ఈ విధంగా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత అవి తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇవి పెద్దవి ఒక 4 టమాటాలు తీసుకున్నాం. ఈ టమాటాలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసి ఈ టమాటాలని కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత నేను కొత్తిమీర కొద్దిగా కాడలతో సహా తీసుకున్నాను. ఇది వచ్చి ఒక మీడియం సైజు కొత్తిమీర కట్టను తీసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఈ కొత్తిమీర టమాటాని బాగా మిక్స్ చేసుకొని వీటిని కూడా మనం బాగా మగ్గనివ్వాలి. వీటిని మూత పెట్టుకొనైనా మగ్గనివ్వచ్చు, లేదు అని అంటే అంతే మగ్గని పెట్టచ్చు అన్నమాట. చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. అందులో యాడ్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. మనకి టమాటా కొత్తిమీర నుంచి కొంచెం నీరు ఊరుతుంది కదా, ఆ నీరు మొత్తము ఇంకిపోయే వరకు ఈ విధంగా మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారుతుంది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న మసాలా దినుసులు, పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మనం వేరుశనగ గుళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, మసాలా దినుసులు మొత్తము కూడా బాగా మెత్తగా అంటే ఒక ఫోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఫోర్స్ గా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం రోట్లో ఎలా అయితే తెచ్చుకుంటామో అదే టేస్ట్ అలానే ఉంటుందన్నమాట. ఈ విధంగా ఫోర్స్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం టమాటా కొత్తిమీర ఉంది కదా, ఇది కూడా అందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 7-8 చిన్నులపాయల్ని, రుచికి సరిపడా సాల్ట్ ని యాడ్ చేసుకొని దీన్ని కూడా కొంచెం ఫోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ అట్లా అని పొలుపుగా కాకుండా కొంచెం ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది. ఈ విధంగా మనం ఫోర్స్ గా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసి అందులో వేసుకుందాం. అది వేగిన తర్వాత మన తాలింపు గింజల్ని యాడ్ చేసుకొని వాటిని చిటపట్లాడే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చిటపట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని కరివేపాకు చిటపట్లాడిన తర్వాత ఒక 1 స్పూను ఇంగువను కూడా యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ చట్నీ ఉంది కదా, అది అందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా, ఎంత టేస్టీగా, ఎంత బాగుంటుందంటే పెళ్ళిళ్ళలో పెడతారు కదా కొత్తిమీర చట్నీ, అంత టేస్టీగా, అంత బాగుంటుంది అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్? వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.